హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం నెల్లూరు జిల్లా అనంతసాగరంలో అయితే ఉన్నాము. ఇక్కడ అనంతసాగరం చెరువు కట్టపైన అయితే గొల్లబామ అనే ఆమె అయితే విగ్రహం అయితే ఇక్కడ ఉంది. దాని గురించి అయితే ఇవాళ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అనంతసాగరం చెరువు. ఇది అనంతసాగరంలో చెరువు అయితే చాలా అతి పెద్ద చెరువు అయితే ఇది. అయితే ఈ చెరువు కట్ట పైన గొల్లబామ అనే ఆమె అయితే శిల అయిపోవడంతో అక్కడ ఆమెనైతే ప్రతిష్ఠించారు. అసలు ఈ గొల్లబామ ఎవరు ఏంటనేది చూద్దాం. రాయల్ రాజుల కాలంలో వరదలు రావడంతో అనంతసాగరం చెరువు కట్ట తెగిపోయిందంట. అయితే ఎంత చేసినా కానీ ఆ కట్ట నిలవకపోవడంతో గొల్లబామ అనే ఒక మహిళను సజీవంగా అక్కడ నిలబడితే ఆ వరద నీరు ఆగిపోతుందని చెప్పారంట. దీంతో సజీవంగా ఆమెను అక్కడ నిలబెట్టి కట్ట వేయడంతో అక్కడితో ఆ నీరు ఆగిపోయింది. దీంతో ఆమె అక్కడే సజీవంగా ఉండడంతో శిల రూపంలో వెలసింది. అయితే ఈ శిల అప్పుడు రాయల్ కాలంలో మాట్లాడేదని స్థానికులు చెబుతున్నారు. దారిని వెళ్ళే వారితో ఈ శిల మాట్లాడేదని తనకి గాజులు కావాలని అంటూ చెప్పేదని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ శిల ఏడుస్తుండేదని చెబుతుండేవారు. అయితే ఇప్పటికి కూడా ఈ శిల పైన అయితే తడి ఆరకుండా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ శిల కింద గుప్త నిధులు ఉన్నాయని కొందరు తవ్వకాలు చేపట్టడంతో గొల్లబామ మహిమ వల్ల ఆ తవ్వే జేసీబీ పని చేయకుండా పోయింది. దీంతో గ్రామస్తులు ఆ గుప్త నిధులు తవ్వేందుకు వచ్చిన వారిని కూడా పట్టుకున్నారు. దీంతో గొల్లబామ మహిమ మరింత పెరిగింది. శిల అయినప్పటికీ గొల్లబామ చాలా మహిమ గలదని ఇక్కడి స్థానికులైతే చెబుతున్నారు. అలాగే ఈ గొల్లబామకు స్థానికులు పూజలు సైతం చేస్తుంటారు.